వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన విజయవాడ ఆటోనగర్పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్ హయాంలో గత 5 ఏళ్లు మౌలిక వసతుల కల్పనను పట్టించుకోలేదు. మరమ్మతుల కోసం వచ్చే వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించి కార్మికులను ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటోనగర్లో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు రహదారుల నిర్మాణం పూర్తవుతుందని కార్మికులు, పరిశ్రమల యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఆటోనగర్పై ఆధారపడి 80,000కు పైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ఆటోనగర్ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో కార్మికులు, వివిధ పరిశ్రమల యజమానులు అవస్థలు పడ్డారు. ఆటోనగర్లోకి మరమ్మతుల కోసం వచ్చే వాహనాలకు సరైన రహదారుల సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రహదారులకు మోక్షం లభిస్తోంది. కొన్ని చోట్ల నూతన రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే వివిధ ప్రాంతాల నుంచి మరమ్మతుల కోసం వచ్చే వాహనాలు నగరంలోకి రాకుండానే నేరుగా ఆటోనగర్లోకి ప్రవేశించేందుకు వీలుంటుందని కార్మికులు చెబుతున్నారు. సుమారుగా రోజు 15 నుంచి 2,500 వెహికల్స్ జవహర్ నగర్ వస్తాయి. మరి దాని మీద జీవనోపాధి 80,000-90,000 మంది కార్యక్రమాలు బతుకుతున్నారు. ఇమీడియట్లీగా ఎమర్జెన్సీకి రోడ్డు వేస్తే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లారీలకు ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో చాలా స్పీడ్గా ఎంత స్పీడ్గా అంటే 15 రోజుల్లోపు కార్యక్రమం మొదలుపెట్టి జరిగింది. మరి ఒక లేర్ వేసేయటం, ఇది ఫామ్ చేయటం రోడ్డు. దీని మీద జవహర్ నగర్లోని పబ్లిక్ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకున్నారు. గత కొద్ది కాలంగా ఆటోనగర్లో ఈ ట్రాఫిక్ సమస్యల వల్ల ఈ మహానాడు రోడ్డు బళ్ళు రావడం వెళ్ళడం మీద కొంచెం ఇబ్బంది పెట్టారు. ఈ మహానాడు రోడ్డు ఈ కంటిన్యూటీని తిన్నంగా ఈ కానూరు వెళ్ళే రోడ్డు కనుక దీన్ని కనీసం ఈ రోడ్డు టెండర్లకు పిలిచినట్టున్నారు. ఇది కనీసం పచ్చి రోడ్డు కనుక కొంచెం ఎంతో కొంత ఈ రోడ్డు కనుక దీనికి కలిస్తే ఇది తిన్నాక కానూరు ఆ కొత్త ఆటనగర్ 100 రోడ్డుకి వెళ్ళి కలుస్తుంది. చాలా మట్టికి ట్రాఫిక్ అనేది అసలు ఆటోనగర్లు ఎక్కడ ఆగడం కానీ లారీలు ఆగడం కానీ పెద్ద ఇబ్బంది కలగదు. ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇక్కడ అందరికి కూడా ఈ ట్రాఫిక్లో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఈ రోడ్డుని మన వెంకట్రావు గారు, ఎర్లగడ్డ వెంకట్రావు గారు, అట్లాగే గద్దే రామ్మోహన్ గారు, ఎంపీ గారు, ఇంకా ఆటోనగర్ ఐలా వాళ్ళు వీళ్ళందరూ కలిసి మన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందిస్తాం. ఇది అమలులో వెంటనే పనిలోకి, ఆచరణలోకి తీసుకురావటం నిజంగా వారిని అభినందించాలి. ఆటోనగర్లో చేపట్టిన రహదారుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని పరిశ్రమల యజమానులు కోరుతున్నారు. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందంటున్నారు. భవిష్యత్తులో నగరం విస్తరించిన ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. గడిచిన గవర్నమెంట్లో ఏది డెవలప్ కాకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే అలాగే ఉంది. ఇప్పుడు మాకు అదృష్టం ఏంటంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కొద్ది కొత్త కళలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త కళలు ఏంటంటే ఈ యొక్క సిరిశక్తి కళ్యాణ మండపం, పీవీపీ ఈ కాంప్లెక్స్, పీవీఆర్ కాంప్లెక్స్ వరకు రోడ్లు ప్రారంభించారు. అలాగనే ఇటు డొంక రోడ్డు బళ్ళివారి వ్యాధి నుంచి ఇటు ఇలాగా కొత్త ఆటోనగర్ నుంచి అలాగా నిడమానూరు వరకు ఈ రోడ్లన్నీ డెవలప్ అయితే ట్రాఫిక్ బాగా తక్కువగా ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది సిటీ అయిన ఆటోనగర్ కూడా కనెక్టివిటీ కోసం అనేకమైన రోడ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రోడ్లన్నీ ఏర్పడితే అనేక మందికి ఉపాధి కలుగుతుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం మనం ఏలూరు రోడ్డు నుంచి ఆటోనగర్కి వెళ్ళే రోడ్లో ఉన్నాము. ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి గత ప్రభుత్వానికి ఆటోనగర్ కార్మికులకు కానీ అక్కడ ఉండే అనేక పరిశ్రమల యజమానులు అనేకసారి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ముందుకెళ్తున్నాయి. ఈ రోడ్డు కానీ పూర్తి అయితే ఆటోనగర్ కార్మికులతో పాటు అనేక మంది వాహనాలు, భారీ వాహనాలు కూడా మరమ్మతుల కోసం ఆటోనగర్ తీసుకొస్తుంటారు. అలాంటి వాళ్ళకి అందరికీ ఎంతో మేలు చేకూరుతుందని చెప్పేసి వాళ్ళంతా చెబుతున్నారు. కేర్మెంట్ సోమేశ్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.